హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనమైతే మన అకాడమీలోంచి స్టూడెంట్స్ని అయితే బయటికి వర్క్షాప్కి అయితే తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ మన స్టూడెంట్స్కి 1 వీక్ థియరీ క్లాసెస్ అయితే జరిగింది సినిమాటోగ్రఫీకి సంబంధించి. సో 1 వీక్ ఏం నేర్చుకున్నారు అని అంటే బేసిక్ ఫండమెంటల్స్ అనేది నేర్చుకున్నారు. అసలు కెమెరాస్ అంటే ఏంటి, లెన్సెస్ అంటే ఏంటి, ఆ సెన్సర్స్ ఎలా వర్క్ చేస్తాయి, ఫ్రేమ్ రేట్స్ ఎలా వర్క్ చేస్తాయి, అసలు ఫ్రేమ్ రేట్స్ ఏ టైంలో ఏది యూజ్ చేయాలి, ప్రాపర్గా కెల్విన్ ఎలా పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మనకి అన్నీ కూడా కలర్ రేడింగ్కి ఎడిటింగ్కి ఇంటర్లింక్ అయ్యే ఉంటాయండి డైరెక్ట్గా. సో ఇక్కడ మనం పెట్టే లైటింగ్ బట్టి, పెట్టే కెల్విన్ బట్టి మన కలర్ రీడింగ్ అనేది మనకి డిపెండెన్సీ అయి ఉంటుంది. సో ఇవన్నీ కూడా వీళ్ళకి ఆల్రెడీ కలర్ రీడింగ్ అండ్ ఎడిటింగ్ అయిపోయింది. సో ఎడిటింగ్ కలర్ రీడింగ్ అయిన తర్వాత సినిమాటోగ్రఫీకి తీసుకొచ్చాం. ఎందుకు ఎడిటింగ్ కలర్ రీడింగ్ అయిన తర్వాత సినిమాటోగ్రఫీ తీసుకొచ్చామని అంటే, సో వీళ్ళకి తెలుస్తుంది అనమాట, నేను ఇక్కడ కెల్విన్ ప్రాపర్గా పెట్టుకోగలిగితే కలర్ రీడింగ్లో నేను మాస్టర్ చేయగలుగుతాను, అంటే నెక్స్ట్ లెవెల్ చేయగలుగుతాను అనే థాట్ వీళ్ళకి రన్ అవుతుంది. సో దీనికోసం అనేది మనం ఏం చేసాం, ఫస్ట్ వీళ్ళకి కలర్ రీడింగ్ అండ్ ఎడిటింగ్ నేర్పించి మనం సినిమాటోగ్రఫీ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకు అని అంటే సింపుల్ లాజిక్ మాట్లాడుకుంటే, ఎంత తీయాలో తెలిస్తే ఇక్కడ టైం సేవ్ అవుతుంది, నెక్స్ట్ ఏం తీయాలో ఈజీగా తెలుస్తుంది. సో దీనివల్లే మనం ఏంటి, ముందే కలర్ రేడింగ్ అండ్ ఎడిటింగ్ నేర్పించేస్తాం. సో దానివల్ల చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఏంటి, ఎక్స్పోజర్ ట్రయాంగిల్ జరిగింది, నెక్స్ట్ అసలు కెమెరాలో ఫ్రేమ్ రేట్స్ ఎలా ఉంటాయి, అసలు సెన్సార్ ఏంటి, క్రాప్ సెన్సార్ అంటే ఏంటి, ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ అంటే ఏంటి, ఆ రాలో రికార్డ్ చేస్తే ఎలా వస్తుంది, అసలు ఓపెన్ గేట్ అంటే ఏంటి. సో వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మనం ఈ థియరీ పార్ట్లో 1 వీక్లో చెప్పడం అయితే జరిగింది. అండ్ ఈ 1 వీక్ థియరీ పార్ట్లో ఏం జరిగింది అంటే, వీళ్ళకి గింబల్ అనేది అప్పుడే టచ్ చేయలేదండి. ఎందుకు అని అంటే, సో ముందు ఒక హ్యాండ్తో ఎలా హ్యాండిల్ చేయగలుగుతారో కూడా వీళ్ళకి రావాలి. సో దాన్ని బేస్ చేసుకునే మనం నెక్స్ట్ క్లాస్ అనేది చెప్తాం. సో వీళ్ళు ఏంటంటే ట్రైపాడ్ యూజ్ చేయరు, గింబల్ కూడా యూజ్ చేయరు. అప్పుడు ఈ 1 వీక్లో ఏం చేస్తారు, విత్ ఫ్రీ హ్యాండ్స్తో రీల్స్ ఎలా షూట్ చేయాలి, బేసిక్ కంపోజిషన్స్ ఎలా చేయాలి అనేది కూడా చాలా క్లియర్గా వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇది ఈరోజు మనం ప్రాక్టికల్గా మనం చేస్తున్నాం, వీళ్ళకి చెప్తున్నాం కూడా క్లియర్గా. అంటే ఈ అవుట్డోర్ లైటింగ్లో మనం ఎలా కెల్విన్ పెట్టుకోవాలి, దీన్ని బేస్ చేసుకుని మనం ఎలా కలర్ రేడ్ చేయాలి, కలర్ రేడింగ్ మైండ్ సెట్లోనే మనం ఎలా షూట్ చేయాలి, ఎడిటింగ్ మైండ్ సెట్లోనే మనం ఎలా షూట్ చేయాలి. సో ఈ ఎంటైర్ ఈ కంటెంట్ అంతా కూడా మనం ఈ ఒక థియరీ పార్ట్లో అయింది కదా, ఈ థియరీ పార్ట్ని మనం ఇక్కడ ప్రాక్టికల్గా ఈరోజు అయితే మనం వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వర్క్షాప్లో. సో ప్రాపర్గా చూడండి, ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. మన స్టూడెంట్స్ ఎలా అయితే వర్క్ చేస్తున్నారో అంతా కూడా చాలా క్లియర్గా మీకు చూపిస్తాను. ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి. నేను ఒక కాన్సెప్ట్ అనుకున్నా, ఒక 20 సెకండ్స్ మనం షూట్ చేయమన్నా. నువ్వు కాన్సెప్ట్ అనుకుంటే నువ్వు షూట్ చేయి, అంటే ఒకసారి నేను ట్రై చేస్తాను. నీకు ఇక్కడ బ్యూటీ రావట్లేదు. సో ఇప్పుడు నువ్వేం చేసుకోవాలి, ఇక్కడికి వచ్చి లెంత్ పెట్టేసుకో. ఓకే, ఈ లెంత్ పెట్టుకున్న దాని తర్వాత ఇక్కడ 4 రౌండ్ల కిందంతా చెత్త ఉంది. చెత్త ఉందా, ఈ చెత్తను మనం నువ్వు ఇది ఉండకూడదు, ఇక్కడ ఫ్రేమ్ పెట్టుకో ప్రాపర్. ఓకే, ఒకసారి ఎదురుగా ఇది ఎదురుగా చూడండి. ఇక్కడ ఇప్పుడు వెళ్ళి ఎంతవరకు వెళ్తా, వెళ్ళిపోవడం వేరు, అలా వెళ్తే ఇలా తిరగమను. ఓకే, అర్థమైంది. ఒకసారి అక్కడికి వెళ్ళి ఇప్పుడు అది ఇలా వెళ్ళి ఇలా చూడడం వేరు, వెళ్ళు వాక్ చే. ఇప్పుడు ఇలా తిరుగుతూ వెళ్ళు, అలా ఆ టైప్లో, అర్థమైందా. ఇలా వాక్ చేస్తూ ఇలా వెళ్ళు. సో ఆ రియాక్షన్ వస్తుంది నీకు. ఇలా అనుకుంటా ఏదన్నా చెయ్యు, అటు నుంచి ఆ కవర్ తీయి, ఆ కవర్ ఎక్కడ ఫ్రేమ్ అవుట్ అవ్వలేదు, అర్థమైందా. సెంటర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే షార్ట్ క్లోజ్లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ దీన్ని కంటిన్యూ సేమ్ చెయ్యి, అర్థమైందా. ఇదేంటి, వైట్ షార్ట్లో నీకు ఒకటి వచ్చింది, దొరికేసింది. సో ఇప్పుడు ఇదే షార్ట్ నువ్వు ఏం చేస్తావు, సెంటర్లోనే పెట్టడానికి ట్రై చేయండి, సైడ్ ఫ్రేమ్స్ పెట్టండి. ఇప్పుడు ఏం చేస్తారు, సేమ్ షార్ట్, ఎందుకంటే 2 షార్ట్లు పెట్టారు. ఇప్పుడు చూడు, రెడీ. ఇప్పుడు ఇందాక ఏంటి, లైటింగ్ ఎక్కువ ఉంది, ఇప్పుడు లైటింగ్ తక్కువ ఉంది. రెడీ 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 యాక్షన్. అది ఇప్పుడు చూడు, ఈ షార్ట్ మనం పెట్టుకుంటాం. తీసారా ఏమన్నా, ఏది చూపించండి ఒకసారి. ఏది ఇప్పుడు నువ్వు యూజ్ చేసింది ఏంటి, 24-70 G మాస్టర్ లెన్స్. ఓకే, ప్లీజ్. కెల్విన్ పెట్టుకోవడం వచ్చిందా? వచ్చిందా. ఇంకేం తెలిసింది నీకు కెల్విన్ పెట్టుకోవడం? ఇంకా ఎక్స్పోజర్ ట్రయాంగిల్ అంటే ఐడియా ఉంది కదా మొత్తం. ఐఎస్ఓ ఎంత పెట్టుకుంటున్నావు ఇక్కడ? ఐఎస్ఓ 400 పెట్టినాను. ఎందుకు 400 పెట్టావు? ఎందుకంటే నాకు లైట్ని నేను బ్యాలెన్స్ చేసుకొని మ్యాచ్ చేసుకోవాలి. ఓకే, అక్కడ రండి, వాళ్ళు సీన్ కంపోజ్ చేస్తున్నారు, వాళ్ళతో పాటు చూడండి.
సో చూసారు కదా, చాలా ఇన్ డీటెయిల్డ్గా మనం నేర్పించడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇలా లిమిటెడ్గా బ్యాచ్కి వచ్చేసరికి 5 మెంబర్స్ని ఎందుకు తీసుకుంటానంటే ప్రతిదీ కూడా చాలా క్లియర్ కట్గా వీళ్ళకి అర్థమవుతుంది. అంటే పర్సనల్ గైడెన్స్ ఉంటుందన్నమాట. నేను ఎందుకు బ్యాచ్లో ఒక 10 మెంబర్స్ని 20 మెంబర్స్ని ఎందుకు పెట్టను అని అంటే ఇదే రీజన్. ఏమవుతుంది, 10 మెంబర్స్ని 20 మెంబర్స్ని పెడితే వాళ్ళకి క్లారిటీ ఉండదు, ఏం నేర్చుకుంటున్నారు ఏంటని. ఏదో ర్యాండమ్గా తీస్తున్నారు. ఇప్పుడు పర్సనల్గా 5 మెంబర్స్ని తీసుకున్నాను, వీళ్ళు క్లియర్ కట్గా వీళ్ళ గ్రూప్లో మొత్తం వీళ్ళంతా నేర్చుకుంటారు. ఇప్పుడు ప్రతి ఫ్రేమ్ ఏం పెడుతున్నావు అంటే పైకి ఎక్కువ ఇచ్చేస్తున్నావు, హెడ్ రూమ్ ఫోటోలు తీసినట్టు ఇచ్చేస్తున్నావు. ప్రతి వీడియోకి అది బాగోదు, క్లోజ్అప్ తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఫోటోల కంటే నడుస్తుంది పైన అంత స్పేస్, వీడియోస్ కాదు కదా. ఇప్పుడు మీరు దీనికన్నా ఎక్కువ దేని చూస్తారు, దీని చూస్తారు, పైన చూస్తారు. సో ఇప్పుడు ఆల్రెడీ నువ్వు ఫ్రేమ్లో ఇన్వాల్వ్ చేసేసావు లొకేషన్ అంతా. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం క్లోజ్కి వెళ్ళిపోవాలి. అర్థమైందా, ఫ్రేమ్ తీ మళ్ళీ. సో కింద గ్రౌండ్ లెవెల్ పెట్టి బాగుంటుంది షార్ట్. గ్రౌండ్ లెవెల్ పెట్టి, ఇంకా అలా కాదు, గ్రౌండ్ మీద పెట్టి ఆ షార్ట్ పెట్టి కాల్ కొంచెం అదరికి పెట్టు, ఇంకా వెనక్కి కూర్చో. అది చూసారా, గ్రౌండ్ లెవెల్ ఇంకా 4 రౌండ్ కనిపించేటట్టు పెట్టు. ఎందుకంటే కింద మాస్క్ వేసుకొని కాంట్రాస్ట్ క్రియేట్ చేయొచ్చు, డార్క్ చేయొచ్చు, డెప్త్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఏంటి, కొంచెం పైకి లేదు, పైకి తీసి కూర్చో. అంతే, అక్కడ నుంచి షార్ట్ స్టార్ట్. అంతే, అలా తీసుకొని ఇయర్ ఫోన్స్ ఇలా అనుకొని అటు ఇటు చూస్తా మాట్లాడతా, ఇలా హ్యాండ్స్ అనుకుంటే ఎవరితో మాట్లాడుతున్నట్టు ఆ యాక్షన్ చేయి. రెడీ? ఇప్పుడు ఇందులో కాంట్రాస్ట్ చూడండి, కాంట్రాస్ట్ ఎంత క్రియేట్ అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ని, ఈ యొక్క సబ్జెక్ట్ని డల్ చేస్తాం, పైన ఉన్న సబ్జెక్ట్ని డల్ చేస్తాం, వెనకాల గ్రీన్ని కొంచెం సెపరేట్, ఆల్రెడీ సెపరేషన్ అయిపోయింది అక్కడ. మొత్తం గ్రేడింగ్లో నువ్వేంటి షాడోస్ అన్నాను, షాడోస్ ఏంటి, టీ షర్ట్ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది, స్కిన్ మీద సెలెక్ట్ చేసుకొని పేర్ చేస్తాం ఆటోమేటిక్గా. సో ఇక్కడ చూడండి నీట్గా. సో ఇదే షార్ట్ని ఇగో ఈ యాంగిల్లో పెట్టి ఇప్పుడు కెమెరా ఉంది కదా, కూర్చో సేమ్ షార్ట్లో. మళ్ళీ ఏంటి లేదు, ఇదిగో ఇలా నువ్వు ఇంకా ఇటు వచ్చావనుకో, నీకు ఇక్కడికి రా అడవి. ఆ చెట్టు వచ్చేస్తుంది, చెట్టు వాళ్ళే, చెట్టు స్కిన్లో కలిసిపోతుంది. అలాంటి ఏం చేయాలి, సబ్జెక్ట్ని లాగాలి. చూడండి ఆ వైట్ వచ్చేస్తుంది, ఇక్కడ కూడా సెట్ అవ్వాలా. చూసుకోండి, వెంటనే అసలు ఆపకూడదు మనం. అక్కడికి వెళ్ళి ముందు పెట్టిన ఫ్రేమే అంటే ఒక్క షార్ట్ ఇంకో షార్ట్లో మ్యాచ్ అయిపోవాలి కలర్ గ్రేడింగ్లో. మనం ఎక్కువ పైన పెట్టుకోకూడదు మళ్ళీ. అంటే ఇంకా క్లోజ్ వెళ్ళచ్చు. ఇప్పుడు చూడండి, రెడీ 1 2 3 స్టార్ట్. అంటే అర్థమైందా, నేను హైలైట్స్ ఇవన్నీ ఎందుకు సెపరేట్ చేసేస్తున్నాను. ఒక్క ఫ్రేమ్ మనం కనుక రికార్డ్ చేసామంటే దాని నెక్స్ట్ ఫ్రేమ్ కూడా కలర్ రీడింగ్ మ్యాచ్ అయిపోవాలి. ఆ హైలైట్స్ వచ్చి అనవసరంగా పాడవకూడదు ఫుటేజ్. సో కలర్ రీడింగ్ మ్యాచ్ అవ్వట్లేదు ఎందుకంటారు, తీసేటప్పుడే ప్రాపర్గా చూసుకోవాలి. అప్పుడు చూసుకున్నాం ఇంకో గ్రాఫ్ స్కిల్ కొట్టగానే ప్రతి ఒక్కటి మ్యాచ్ అయిపోతుంది. అర్థమైందా, ఏదైనా కూడా అది కాపీ పేస్ట్ చేయొచ్చు. అదేంటి, ఇక్కడ ఉన్న దాన్ని మనం ఆల్రెడీ గ్రేడ్ చేసిన దాన్ని ఒక దాన్ని గ్రేడ్ చేసి అన్నింటికి కాపీ పేస్ట్ చేసి నిన్న చేశారు కదా మీరు ఒక లొకేషన్లో, అలానే కూడా ఇంతే. వాంటెడ్లీ మనం చేయించామనుకోండి, మనం చేయించినా తెలిసిపోతుంది. మనోడి న్యాచురల్గా ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఒక సబ్జెక్ట్ని పైనుంచి కింద వరకు గమనించండి. మనోడు ఏ ఫ్రేమ్లో బాగుంటున్నాడు, ఏ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలుగుతున్నాడు. సో మనోడితో మాట్లాడితేనే మనకు తెలుస్తుంది అది. అర్థమైందా, తీసుకుంటాం. ఎందుకంటే మధ్యలో మౌంటైన్ మీకు 2 seconds క్లిప్ అంతే. అదొకటే, ఒక ముక్కే, అది లాస్ట్ వద్దు. తిరిగింది ఒకటే, కట్ చేస్తే కూర్చున్నది, అక్కడ మాట్లాడుతున్నది కూర్చున్నది, ఇలా కట్స్ పడతా ఉంటాయి. అర్థమైందా, ఎగిరిన్ షాట్ ఏదైనా ఉంటే ఎగిరిన్ షాట్ చేయించాలి. స్నాప్లు చాటింగ్లు ప్రాపర్గా చూసుకోండి. గ్రౌండ్ లెవెల్ ఎందుకు పెడుతున్నారో చూడండి. గ్రౌండ్ లెవెల్ పెట్టాలా లేకపోతే ఏ లెవెల్ పెట్టాలి ఏంటది. నెక్స్ట్ టైం సబ్జెక్ట్ ఎలా మూవ్ అవుతున్నాడో వాడిని బేస్ చేసుకుని మీరు షూట్ చేయండి. ఇప్పుడు మనోడు ఎక్స్ప్రెషన్ బేస్ చేసుకొని నేను షార్ట్స్ ఎలా డిజైన్ చేస్తాను ఇన్స్టెంట్గా, అలా ఉండాలి. ఇప్పుడు డైరెక్ట్గా అందరికీ ఒకటే పెట్టకూడదు. అందులో ఏంటి అన్వాంటెడ్ పార్ట్స్ ఏమున్నాయి,
ఆటో ఆటో ఒకటి ఆటో ఎట్లా ఉంటుంది బయట కొంచెం సో నీకు కాంట్రాస్ట్ క్రియేట్ అవ్వాలి అని అంటే నువ్వు ఇటు సైడ్ రా ఇంకా ఇది పెట్టి కాదు కానీ కట్టే చూడండి అంటే పెట్టే ముందు ఫ్రేమ్ పెట్టుకోండి ఫ్రేమ్లో బర్న్ అవుతుందో లేదో చూసుకోండి ఫస్ట్ ఇటు సైడ్ ఏం లేదు మీ ఫీలింగ్ అదే జుట్టు ఇటు సైడ్ ఎందుకు పెట్టాలనుకుంటున్నావు ఇటు సైడ్ వైట్స్ ఏం లేదు కదా మీద అలా బట్టలు చూడు దీనివల్ల గ్రేడింగ్ రాదు నీకు వెనకాల కలర్ వల్ల ఇక్కడ ఉంది ఏ ఒక్క ఫ్రేమ్ కూడా సింగిల్ గా నేను వదలను రా కూడా కాదు స్టాండర్డ్ కలర్ మోడ్ స్టాండర్డ్ డైనమిక్ రేంజ్ అంటే ఇందులో 120 ఫ్రేమ్స్ ఎందుకు పెట్టారు స్లో మోషన్ మంచి స్మూత్ స్లో మోషన్స్ రావడానికి ఓకేనా ఇది 24 అయితే డైలాగ్ పార్ట్ 60 అయితే సినిమాటిక్ ఒక ఎమోషన్ షాట్ ఇప్పుడు ఏంటి మన ఎక్కువ హై ఫ్రేమ్ రేట్ ఎందుకు పెట్టాం స్లో మోషన్స్ చాలా ఎక్కువ కావాలి కాబట్టి మనం స్మూత్గా కావాలి కాబట్టి అందుకని మనం ఓకేనా అది రిపీట్స్ రేపటి ఇండోర్ క్లాస్లో మనం ఏం చేస్తాం లెన్సులతో ఎలా యూజ్ చేయాలి షార్ట్స్ ఎలా తీయాలో కూడా నేను చెప్తాను బేసిక్ రూల్స్ అది ఇంతవరకు ఏం చేస్తారు కెమెరా ఫియర్ పోయి మీకు అలవాటు అయ్యేంత వరకు మీ హ్యాండ్స్ అలవాటు అయ్యేంత వరకు బయట అవుట్డోర్లో చేయగలిగారు ఓకేనా సో చూసారు కదా మీకు కనుక వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన అకాడమీ అప్డేట్స్ కనుక మీకు కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా సతీష్ వెల్దుటి అకాడమీ అని ఉంటుంది ఫాలో చేయండి ఇంకా ఎవరైనా కూడా మన అకాడమీలో ఎన్రోల్ అవ్వాలంటే ఒకసారి అన్నీ కూడా చెక్ చేసుకోండి ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ దెన్ కమ్ టు అవర్ అకాడమీ సతీష్ వెల్దుటి